హాయ్ ఫ్రెండ్స్, 3 నెలలు నిండిన తర్వాత బాలింతలు కూడా తీసుకోవాల్సిన ఆహారం పిల్లలకి పాలు బాగా పడతాయి. పాల పరుగుల కూర ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. ఈ చేపలు ఎలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గిన్నెలో ఆయిల్ పోసుకుని కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు వేసుకుని చిన్న ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై చేసుకుని దోరగా వేగిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చేపలని వేసుకోవాలి. అలాగే కారం, సాల్ట్ కలుపుకోవాలి. బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కలుపుకుని వాటర్ వేసి తిప్పి పైన మసాలా వేసుకోవాలి. బాగా ఉడుకుతుంది కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. ఇలా బెండకాయని వేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే చింతపండు పులుపు వేసుకోవాలి. బాలింతలు అయితే చింతపండు పులుపు లేకుండా తీసుకోవడం మంచిది. లాస్ట్లో ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు ఉన్న తర్వాత రెడీ అయిపోద్ది మనకి చేపల కూర. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పాల పరుగులు అనండి, మనకు విశాఖపట్నంలో బాగా దొరుకుతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వంటల్ని మేము ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.